ముందుగా జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, రాజమండ్రి ఉన్న నగర ప్రజలకు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే నమ్మకం, కార్యకర్తలకు మంచి భరోసా. ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా నాకు తెలిసింది భారతదేశంలో ఏ విధంగా కూడా ఆలోచించిన విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం ఆలోచించారు. ఈరోజు మేము ఉద్యమే సభ్యత నమోదు చేశామంటే ఇది 5వ సంవత్సరం మనం చేసేది. అయినా సరే దానికి కారణం ఏంటంటే ఆయన మా జన సైనికులకి ఏదో రకంగా నాకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులుగా భావించి, కార్యకర్తలని, జన సైనికులను కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సభ్యత నమోదు చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే దారుణం అన్నమాట. అటువంటి దారుణాలు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఒక 5 lakhs ఇన్సూరెన్స్, అలా అటువంటి ఆలోచన విధానంతో ఉంటారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఈరోజు ఆయన యొక్క భావం చూడండి. పార్టీ జన సైనికులకు ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగానే సరే మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగానే సొంత మనుషులాగా భావించి వాళ్ళకి అండదండలుగా ఆయన ఉండడమే కాకుండా మాకు ప్రతిసారి చెప్తుంటారు. ముందు జన సైనికులు ఏ మీటింగ్లు అయినా సరే నాయకుల గురించి మాట్లాడరండి. ఓ జన సైనికులు నా వెనక నా జన సైనికులు ఉన్నారని చెప్తారు. నిజంగా అది మా గర్వకారణం ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఆయన ఒక అందరినీ సమానంగా చూడడానికి కూడా కారణం పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖలో సుమారు గత ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఆఫీసర్స్ ఏ విధమైన ప్రమోషన్ లేకుండా ఆఫ్ చేశారు. అటువంటిది ఈయన వచ్చిన తర్వాత ఆఫీసర్లు కూడా మేమనగా 10,000 మందికి కూడా ఆయన ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన దృష్టి ఇలాగ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని పట్టించుకుంటున్నారు, ఇలా కార్యకర్తలను పట్టించుకుంటున్నారు, ప్రజల్ని పట్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అటవీ శాఖకు సంబంధించిన వన్యప్రాణులు రక్షించాలనే ఉద్దేశంతో అనుమానం అన్నది కార్యక్రమం మొన్ననే ఓపెన్ చేశారు. అది కూడా మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా ప్రతి ఒక్క గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలో మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన సిద్ధాంతాలని, ఆయన సంకల్పాలని ప్రతి వార్డులోని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి మరింత పార్టీని బలోపేతం చేయవలసిందిగా మా జన సైనికులని, వీర మహిళలను అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజల్లో గతానికి ఇప్పటికీ ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా సూపర్గా ఉంది. ఎందువల్లంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం. ఏ విధంగా ఏంటంటే ఆయన పదవిని ఆశించి పార్టీ పెట్టలేదు. ఆయన ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన పార్టీ. అదేవిధంగా అదే సంకల్పంతో ఆయన వెళ్తున్నారు. ఈరోజు ఆయన తీసుకున్న శాఖలు తీసుకోండి. సుమారు గత ప్రభుత్వంలో ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉండి ఈయన రాగానే సుమారు 4,000 కిలోమీటర్లు రోడ్లు వేయడం, ఇప్పుడు మళ్ళీ చేయడం. అంతేకాకుండా ఆయన ఇది మంచినీటి పథకం, ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి పథకం రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు కూడా రప్పించి ఆయన ఎంత విధంగా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినవి కూడా ఏ విధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సరే ఈరోజు మనం కోకొల్లగా ఆయన గురించి చెప్పాలంటే మనం ఏదైనా సరే ఇప్పుడు చిన్నది కార్యక్రమం ఉంది, ఎవరైనా సరే నాకు ఇబ్బంది వచ్చిందని చిన్న సోషల్ మీడియాలో పెడితే వెంటనే స్పందించి ఇమీడియట్లీ చేస్తున్నారు. అదేవిధంగా సీఎం గారిని మొన్న ఫంక్షన్లో వాళ్ళు ఏదో రోడ్డు ఏదో అడిగితే ఇమీడియట్గా అప్పటికప్పుడే 2 నిమిషాల్లో ఫోన్లు చేసి ఇమీడియట్గా రోడ్డు శాంక్షన్ చేసి, ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి ఆ విలేజ్కి రోడ్డు లేదంట, ఇమీడియట్గా చేయడం జరిగింది. అటువంటి ఏదైనా సరే స్పాట్లో నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి 100% తోడ్పడుతున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం, భరోసా వచ్చింది ప్రజల్లో. అందువల్ల పార్టీ మరింత బలం. ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు మన రాజమండ్రి నగరంలో చూసుకోండి, ప్రతి ఇంటికి కూడా మనం వెళితే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది అదే, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. ప్రతి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ విధంగా బలోపేతం చేశారు కూడా మీకు చేసుకోండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అనుశ్రీ గారి నాయకత్వం. జై జనసేన. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే 6:30కి భవన కార్మికులకి అల్పాహార సదుపాయం చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా సుమారు 500 నుంచి 1000 మంది వరకు ఉంటారు. నెక్స్ట్ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ జరిగింది. దాంతో పాటు రక్తదాన శిబిరం కూడా పార్టీ ఆఫీసులో సుమారు 100 మంది చేత రక్తదానం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణలు చేస్తూ ఈరోజు ఇప్పుడు మనం ఉన్న వార్డు 10వ వార్డు చంద్రరావు అన్న మరియు సూరిబాబు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కూడా మనం ఈ జెండా ఆవిష్కరణ పండుగ జరుపుకున్నాం. అలాగే కేక్ కట్ చేసుకున్నాం. మొత్తం అంతా ఈరోజు ఏంటంటే జన సైనికులకి పండగ రోజు. ఆ విధంగా ప్రతి వార్డులోనూ కూడా సుమారు 100 కార్లతో ర్యాలీ చేసుకుని మేము ఈరోజు ఇంత ఘనంగా చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మా అధినాయకుడికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనసేన వీర మహిళలకు, అలాగే జనసేన కార్యకర్తలకు, అలాగే జనసేన ఉద్యమి తీసుకున్నటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు మన రాజమండ్రి సిటీ 10వ వార్డులో చంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ అనేది ఏర్పాటు జరిగింది. ఈరోజు జెండా ఆవిష్కరణ కూడా చేయమని చెప్పేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఎవరి విలేజ్లో వాళ్ళు సొంతంగా జెండా దిమ స్టాచ్యూ అనేది ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేసి పండుగలాగా ఈరోజు దినోత్సవం చేసుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా మేము రుణపడి ఉంటాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసే సేవలు కానీ, రోడ్లు వేసే విధానం కానీ, చాలామంది పవన్ కళ్యాణ్ గారు భక్తులుగా ఈరోజు చాలామంది ముందుకొచ్చి అనేక మంది సభ్యత్వాలు తీసుకున్నారు. ఉద్యమి అనే కార్యక్రమం పెట్టి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ₹1 కోటి తన వంతు విరాళం ఇచ్చి ఎంతోమంది పేదలకు, అంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడకుండా ₹400తో, ఇదివరకు ఫస్ట్లో ₹500 ఉండేది, అలాగే పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ₹400 తగ్గించి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఆయన ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలుసుకుని ఆయన ఏం చేశారంటే ఎవరికన్నా ఆపద కలిగి యాక్సిడెంట్ రూపంలో కానీ లేదంటే సాధారణ మరణానికి కూడా ₹1,00,000 ఆయన వంతు విరాళం అందజేసేగా పవన్ కళ్యాణ్ గారు మరి నిర్ధారించారు. చాలామంది ఏంటంటే కొంతమంది ఇన్సూరెన్స్ చేయించుకున్నాం మేము, లేదంటే ఏదైనా ఇబ్బంది జరిగింది మాకు రాలేదని అపోహలో కొంతమంది చాలామంది మరి దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనకున్న ఇన్సూరెన్స్ లిమిట్ ప్రకారంగా ఇన్సూరెన్స్ ఎవరైతే చేయించుకున్నారో లిమిట్స్ ప్రకారంగా ఉంటే అది ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మరి అందరికీ కూడా ₹5 లక్షల చెక్ అందజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ జనసేన నియమాలు పార్టీని మెచ్చి చాలామంది ఎదుర్కొచ్చి మనం ఈరోజు జెండా కార్యక్రమం అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. మన జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఏ ఊర్లో కడిగినా సరే ఏ క్లాస్గా పనులు చేయబడుతున్నారు మన జనసేన నాయకులు. కానీ మన జనసేన నాయకులు ఇంకంత బలపడి ఆ నాయకుల్ని మన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికో తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా. మన జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, ఏర మహిళలకి, జనసేన నాయకులకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ జెండా 13వ ఆశీర్వాదం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తున్నాం.
ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని మరీ కోరుతున్నాం. ఒక జనసేన నాయకులంటే ఒక పని చేసేవాళ్ళు తప్ప తప్పుడు నాయకులు మాటలు చెప్పి తప్పుడుగా వెళ్ళేవాళ్ళు కాదు. మా జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ వల్ల మేము కూడా అదే బాటలో నడవాలని మేము జనసేన నాయకులు అందరం కూడా ఒక తాడు మీద నిలబడి కార్యకర్త కింద నిలబడి ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన.